నేను దేవునిచే స్త్రీ సభకు సేవకునిగా చేయబడితిని. మీకు మేలు చేయుటకు అతడు నాకు ఈ కార్యము అప్పగించెను. యేసుక్రీస్తునందు ప్రతి ఒక్కరిని పరిణితి నొందిన వారినిగా చేయుటకు మేము క్రీస్తుని బోధించితిమి. ఈ పరమ పవిత్రమైన దివ్య పూజలలో నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కోసం, గురు తర్ఫీదులు నాకు విద్యా బోధనను నేర్పినటువంటి గురు పుంగుల కోసం, తన పవిత్ర హస్తాలతో యాజకునిగా నన్ను అభిషేకించినటువంటి స్వర్గశ్రీ మహాగణ జాన్ ముల్లగడ మునుమరీల కోసం, మరి ఈనాడు నన్ను ఈ నేత్రాసనంలో ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి మా పూజ్య పీఠాధిపతి మహాఘనత వహించినటువంటి డాక్టర్ జయరావు ఒలిగండ పీఠాధిపతుల కోసం, ఈ అంతస్తులు చేరుకోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు సహాయపడి నా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరిని స్మరణ చేసుకుంటూ ఈ పూజా బదులు వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్ర సమీకరించినటువంటి పూజ్య గురువులకు నమ్మకాలు అందరికీ పేరు ఆహ్వానం. ఈనాడు తమ 24వ గురుత్వాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి రెవరెండ్ ఫాదర్ పి రాజు మన ఏలూరు పీఠం ప్రొక్రేటర్ గారికి, వారి క్లాస్మేట్స్ మిలాన్ బాబు, ఫాదర్ బర్సే డేవిడ్, ఫాదర్ టి ఇమాన్యుయల్, వీళ్ళ నలుగురు ఇంకొక 21 మంది ఈ రోజున అభిషేకం పొందారు. వాళ్ళందరి కోసం ప్రార్థిద్దాం. ముఖ్యంగా మన రాజు ఫాదర్ గారికి, మన ప్రియతమ పీఠాధిపతులు జయరావు పొలిమేర తండ్రి గారి తరఫున, ఏలూరు పీఠం తరఫున మనందరికీ కూడా అందుబాటులో అన్ని సహకార్యాలు సౌకర్యాలు చూస్తున్నటువంటి మన ప్రొక్రేటర్ ఫాదర్ గారికి గురుత్వ అభిషేక వార్షిక శుభాకాంక్షల్ని చక్కగా తప్పట్లో అందరికీ కూడా అందిద్దాం. ఈ అమ్మాయి డ్యాన్స్ చూస్తుంటే మనుషుల మార్పు ఎలా వస్తుందో అనిపిస్తుంది. వీళ్ళు పక్కన ఉన్న గ్రామానికి వచ్చారు. అవునా అవునా ఆటరావు మీకు? వీళ్ళందరూ పక్క తెలుగుడు కానీ హిందీ బాగా డ్యాన్స్ చేస్తున్నారు. అది మనిషిలోని ఆనందం, అది వీరిలోని ఆనందం. నేను ఎక్కడో పుట్టాను, ఎవరికో పుట్టాను అనుకోకుండా నేను సాధించాలనే సాధన. And today's word of God also speaks the same thing. God is mighty ruler, comfort and console. At the same time, He is a tender shepherd to seek the lost. And these readings are very much coincide with our Father Raju's 23 years of priestly ministry. Started at Bhimavaram, and no place, no house, no church in Kandalapalam. But he was sent, and by God's grace, he completed his task, so to say. And he's moved to Vejavada, Parish Priest. Now this is not enough. మీరు మధ్యలో ఉంటే రాజుగారి కాబట్టి రాజుగారికి అధికారం ఆనందం ఉంటుంది. అవన్నీ కూడా ఏలూరు పీఠానికి అవసరమని మన జయరావు పీఠాధిపతులు ప్రొక్రేటర్గా నియమించారు. రాజుకి అధికారం రా అంటే రమ్మంటాం, లేదా నవ్వుతాం. ఈ రెండూ కూడా ఆయనలో ఉన్నాయి. అవునా కాదా? చెప్పరండి మీరు అందరూ రేపు పొద్దున్న మా అశోక్ నగర్ పూజకు రండి. ఎలా చెప్తారు? మొన్న బిషప్ గారు మాట అంటేనే మా పిల్లలు చక్కగానే మాట. అది ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సర్వీసెస్ అండ్ ఎ మల్టీ టాలెంటెడ్ మ్యాన్. రాస్తాడు, పాడతాడు, ఆడుతాడు, మాట్లాడతాడు, అందరినీ కూడా ఇంతలోనే ఆకర్షించుకుంటాడన్నమాట. దేవుడిచ్చిన గొప్ప గుణం.
పూజ ఆరంభమని చెప్పారు. ముఖ్యంగా వాళ్ళ నాన్నగారు కాస్త అనారోగ్యంతో ఉన్నారు, బాలస్వామి గారు. ఆయన కోసం, అమ్మ మేరీ కోసం, వీరితో పాటు ఆయన అభిషేకించిన జాన్ ములగడ పీఠాధిపతుల ఆత్మ కోసం ప్రార్థించమని మనల్ని కోరుకున్నారు. ఈయన 23 సంవత్సరాలైనా చూస్తుంటే ఎలా కనపడుతున్నారు తెలుసా? 13 సంవత్సరాలు ఉన్నట్టు కనపడుతున్నాడు. ఇంకా నవయవనులా ఉంటున్నాడు అనమాట అన్నిటిలో కూడా. అది దేవుడిచ్చిన మరొక వరం అన్నమాట. అలాంటి వరాలతో ఇచ్చిన మన గురువు కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అంటే డియర్ మానస్ సిస్టర్స్, యాజ్ యూ సే టు మీ ఆఫన్, వీఆర్ ప్రివిలేజ్డ్ టు హ్యావ్ అవర్ చాప్లిన్ ఫాదర్ రాజు. అండ్ వీ డూ ప్రే బికాస్ he gives us every time on time, not only material but the spiritual. And all these years you never cross the timing of anything lacking. Even the house is repaired. God has used him through our bishop to do this. So let us pray for him. Let us wish him many more years of happy ministry in the vineyard of the Lord. ఈ గురుత్వంలో పదిలంగా పవిత్రంగా ఇంకా పెంచమని ఉంచమని, ప్రేషిత కార్యములో ఇంకా చక్కగా పనిచేసే విధంగా, ముఖ్యంగా ఎలాంటి ఆటుపోటులు వచ్చినా వాటిని తట్టుకుని ధైర్యంతో పేరుకు తగ్గట్టుగా యేసు ఆ యేసు అభిషేకం, అదే గురుత్వ అభిషేకములో నడిపించమని మన ప్రియతమ గురువుల కోసం ప్రార్థిద్దాం. చేసిన పాపాలు మనస్తాపుడు మన్నింపు కోరికని పవిత్ర పూజలో పాల్గొందాం. ఎందుకు దేవా నాపై ఇంత ప్రేమ, ఎందుకు ప్రభువా నాపై ఇంత కరుణ, ఎందుకు దేవా నాపై ఇంత ప్రేమ, ఎందుకు ప్రభువా నాపై ఇంత కరుణ. పరిశుద్ధుడనా, వినయాత్ముడనా, నీతిమంతుడనా, నీ యోగ్యుడనా, పరిశుద్ధుడనా, వినయాత్ముడనా, నీతిమంతుడనా, నీ యోగ్యుడనా. నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను క్షమిస్తున్నావు, నీ దివ్య ప్రేమతో కాపాడుచున్నావు. నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను క్షమిస్తున్నావు, నీ దివ్య ప్రేమతో కాపాడుచున్నావు. ఎందుకు దేవా నాపై ఇంత ప్రేమ, ఎందుకు ప్రభువా నాపై ఇంత కరుణ. మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమైన దేవునికి మహిమా కలుగునుగాక, భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక.
శాంతి కలుగునుగాక. పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము కనపరచెదం. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మమ్ము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. పరిశుద్ధ ప్రభువా మహోన్నత దేవ సర్వతము స్తోత్రమయ. మా ప్రభువా తండ్రి మహిమాలు పవిత్రాత్మతో నిండువారా. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నా యోగ్యత వలన గాక కేవలం చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించునట్లును అన్ని విషయములలోనూ నా ఆధీనములోనున్న ప్రజలను నీకు ఆమోదయోగ్యముగా ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము పవిత్ర వచనములు 1వ వచనం నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసత్వము ముగిసినదని, వారి తప్పిదములు మన్నింపబడినవని, వారు తమ పాపములకు రెండింతలుగా శిక్ష అనుభవించిరని తెలియచెప్పుడు. ఒక శబ్దమిట్లు పలికెను, ఎడారిలో ప్రభువుకు మార్గము సిద్ధము చేయుడు,
అరణ్య భూమిలో మన దేవునికి రాజపదమును తయారు చేయుడు. ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు. ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలను, కరువు తావులు నునుపు కావలను. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును. ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలికిది. ఒక శబ్దము నాతో, నీవు సందేశమును వినిపింపమని చెప్పెను. కానీ నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని? నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూసిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. అప్పుడు ప్రభువు శ్వాసనూది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటి వారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కానీ మన దేవుని వాక్కు కలకాలము నిల్చును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపము. భయపడక ఎలుగెత్తి అరువుము. యోధా నగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బల సంపన్నుడై శక్తితో పరిపాలన చేయుటకు వచ్చుచున్నాడు. ఆయన వసుకు బహుమానమును తనతో కొనువచ్చుచున్నాడు. ఆయన చెల్లించు పరిహారము తన ముందట నడుచుచున్నది. ఆయన కాపరి వలె తన మందను మేపును. గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకుని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును. వాని తల్లులను మెల్లగా అదిలించును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన 96వ అధ్యాయము 1, 2 వచనములు, 3 వచనము, 10వ వచనము మరియు 11 నుంచి 13 వరకు. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. ప్రభువైన యేసుక్రీస్తు పేర పాట పాడి ఆయనను స్తుతింపుడు. ప్రతిరోజు ఆయన రక్షణ కార్యమును ఒగ్గడింపుడు. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ఆయన కీర్తిని ఎల్ల జాతులకు తెలియచేయుడు. ఆయన మహాకార్యములను ఎల్ల జనులకు విశదము చేయుడు. ప్రభువు రాజు, అతడు నేలను కదలకుండునట్లు పదిలపరచెను. అతడు న్యాయబుద్ధితో జాతులకు తీర్పు చెప్పును అని మీరు అన్యజాతులతో నుడువుడు. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు విజయము చేయుటకు గాంచి ఆకాశము ఆనందించునుగాక, భూమి హర్షించునుగాక. సాగరమును దానిలోని ప్రాణులను హోరుమని ఆనందించునుగాక. పొలములు వానిలోని పైరులను సంతసించునుగాక. అరణ్యములోని వృక్షములు ఆనందనాదము చేయునుగాక. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును. ఆయన న్యాయముగా నిష్పక్షపాతముగాను లోకములోని జాతులను తీర్పు తీర్చును. అందరూ ప్రభువైన యావే బల సంపన్నుడై వచ్చుచున్నాడు. ఆ
గరిస పాప మగా మగరి విశ్వాసినై నిన్ను చేరితి కరుణించి దీవించు దేవా కరుణించి దీవించు దేవా నా అంతరంగమును నీ వరాలతో నింపుము దేవా నింపుము దేవా ప్రవాహమై పరవశించగా దీవెన ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తాయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తాయి రాసిన సువిశేషము 18వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు. మనుష్య కుమారుడు తప్పిపోయిన దానిని వెదికి రక్షింపవచ్చి ఉన్నాడు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచో తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముని విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ రీతిగా ఈ పసి బాలురలో ఒకనైనను నాశనమొకట పరలోకమందు మీ తండ్రి చిత్తము కాదని తెలుసుకొనడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి 23 సంవత్సరాలు గురుత్వ సేవలో తన జీవితాన్ని ముగించి 24 సంవత్సరాలు అడిపెట్టినటువంటి మన ప్రియతమ మరి యొక్క మేత్రసన ప్రొక్యురేటర్ కోశాధికారి రెవరెండ్ బి రాజు గారికి మనందరి తరఫున మరొకసారి అభినందన తెలియజేస్తూ చప్పట్లు కొడదాం. కంగ్రాచులేషన్. మరి అది 1989 సంవత్సరంలో మేము హైదరాబాద్ రామంతపురి సెమినరీలో ఉన్నప్పుడు మరి తార్నాక హైదరాబాద్ సికింద్రాబాద్లో తార్నాకలో ఉన్నటువంటి మరి ఒక ఇన్స్టిట్యూట్కి మరి సెంట్రల్ సెల్యులర్ మాలిక్యులర్ రీసెర్చ్ సెంటర్ మరి అక్కడ దాన్ని ఓపెన్ చేయడానికి రాజీవ్ గాంధీ గారు వచ్చారు. ఆ రోజుల్లో మరి మేము కూడా చూసాం. మరి అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి కారులో వచ్చారు. మరి ఆయన అక్కడ రాకముందు ఆ రోడ్డు అంతా మరి గుంటలుగా గోతులుగా చాలా అధ్వానంగా ఉండేది. మరి అయితే ఆయన వస్తున్నారని తెలిసే వాళ్ళు ఆ రోడ్డును చాలా మేఘాల మీద చాలా చక్కగా నునుపుగా మరి బెస్ట్ రోడ్డుగా తయారు చేశారు వాళ్ళు. మరి అవన్నీ కూడా కళ్ళారు చూసాం. మరొక పెద్ద ఆయన మరి ప్రధానమంత్రి హోదాలో వస్తున్నారని చెప్పిన వాళ్ళు ఆ యొక్క రోడ్డుని చాలా చక్కగా నునుపుగా చేశారు. మరి ఈరోజు మనం మొదటి పట్టణం చూసినట్లయితే ఇదే విషయాన్ని మనకి యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు. ఇదిగో ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయండి. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి మరి ఆయన మార్గానికి ప్రజల్ని సిద్ధం చేయడానికి నా దూతను ముందుగా పంపుతున్నానని చెప్పని వాక్యం మనకి చెప్పబడుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అక్కడ మనకి 3 చక్కని మాటలు అక్కడ యెషయా చెప్తున్నారు. మరి మొట్టమొదటిగా ఆయన యొక్క మార్గాన్ని సరళం చేయాలి. ఆ యొక్క మార్గంలోకి అందరూ ప్రవేశించాలి. దేవుని యొక్క మార్గంలో ప్రభు యొక్క మార్గంలో ప్రవేశించి దాని ప్రకారం మనం జీవించినప్పుడే మనమందరం కూడా రక్షణను పొందుతాము. ఇంకా రెండవదిగా మరి ఈ జీవితము దేని వంటిది అన్నారు? గడ్డి వంటిది. గడ్డి వంటిది. మరొక తోటలో ఈరోజు పూచి రేపు మాడిపోయేటువంటి ఒక పువ్వు లాంటిది ఈ జీవితము. నరుల జీవితమే మరి గడ్డి వంటిదని చెప్పన్నది ఎండిపోతుంది. మరి ఎంతకాలం ఉంటుందో కూడా మనకి తెలియదు. కనుక దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని మనం మరి దేవుని కోసమే ఉపయోగించాలి. ఆయన మహిమ కోసమే ఉపయోగించాలి. ఆయన ప్రజల యొక్క మరి ఆధ్యాత్మిక మరి ఆర్థిక అభివృద్ధి కోసం మనం ఉపయోగించాలి. ప్రజల కోసమే ఉపయోగించాలి. అది ఈనాటి పట్టణాల ద్వారా మన దేవుడు తెలియజేస్తున్నారు. మరి మూడవదిగా దేవుడు చెదరిపోయిన తన గొర్రెల్ని
మరి ప్రోగు చేసి మరి కాపాడి రక్షిస్తాడు ఆ మందను. మరి యొక్క గొర్రెల్లో తప్పిపోయిన దాన్ని తీసుకువస్తాడు. గాయపడిన గొర్రెకు మందు వేస్తాడు, కట్లు కడతాడు. మరి నడవలేని గొర్రె పిల్లల్ని, మరి చిన్న గొర్రె పిల్లల్ని కూడా ఇదిగో తన చంకలో వెతుకొని భుజాన వేసుకొని ఆయన ముందుకు తీసుకువెళ్తాడని చెప్పని వాక్యం చెప్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి సువార్త పట్టణాలు కూడా మరి అదే చూస్తున్నాం. మరి తప్పిపోయిన గొర్రెల్ని మరి యేసు ప్రభువారు మరి చక్కని కథ చెప్తున్నారు. మరి 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోయినట్లయితే మరి గొర్రెల కాపరి ఆ 99 అక్కడ వదిలిపెట్టి మరి తప్పిపోయిన దానికోసం వెళ్ళాడు. మరి అడవంతా వెతికాడు, అది దొరికినప్పుడు చాలా చాలా సంతోషపడ్డాడు. అనగా మనమందరం కూడా మరి అప్పుడప్పుడు దారి తప్పిపోతూ ఉన్నాం. మనం తిరిగి రావాలి, మరి మందలో చేరాలి. మరి మందలో ఉన్నప్పుడే మనందరికీ సరైనటువంటి సంరక్షణ పోషణ మనకుంటుంది. మనమందరం కూడా మరి ఆనందంగా జీవించగలుగుతాం. అందుకే మరి అరిస్టాటిల్ అన్నాడు, మ్యాన్ ఈజ్ ఏ యానిమల్ అని. ఎటువంటి యానిమల్ అంటే మనిషి సోషల్ యానిమల్. మరి మనిషి సంఘజీవి. మరి సంఘంలోనే ఉండాలి. మరి సంఘం ఎక్కడైతే మరి కలుసుకొని దేవుని స్మరిస్తుందో అక్కడ ప్రభు నేనుంటానని వాగ్దానం చేశారు. ఆయన ఉంటారు, ఆయన మనల్ని నడిపిస్తారు. ఇంకా మరి రాజు గారు మరి ఆయన మరి మాట చూస్తే రాజుపారు గారు ఆయన ఎప్పుడు రాజుగారే. రాజుపారు గారు ఎప్పుడు రాజుగారే. మరి ఆయన మాటల్లో కానీ చేతల్లో కానీ మరి ఇతరత్ర వ్యవహారాల్లో కానీ మరి ఆయన రాజరికం కానీ మరి పెద్దరికం లాంటిది కానీ మరి మనకి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. మరి ఏ సమస్య కష్టానైనా ఆయన అవలేలుగా మరి తీర్చగలుగుతారు. మరి అది మరి ఆయన మరి పోయినసారి కూడా చెప్పాను, ఆయన మరి పుట్టికే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎప్పుడు ఏ సంవత్సరం జన్మించారు రాజుపారు గారు? 1900 మరి మేతరస్థానం మరి పోపు గారి చేత ప్రకటించబడిన సంవత్సరం అది 1976 నవంబర్లోనే మరి మేతరస్థానం ఆ రోజుల్లో ప్రకటించబడింది. తర్వాత 77లో రూపుదిద్దుకొని అది కార్యరూపం దాల్చింది. మరి జాన్ తండ్రి గారి యొక్క అభిషేకం కానీ ఇన్స్టాలేషన్ కూడా అవన్నీ కూడా జరిగిపోయాయి. కనుక మరి అప్పటి నుంచి మరి మేతరస్థానంతో ఆయనకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. మన ఏలూరు పీఠానికే మరి మణిపూస లాంటిది మన నిర్మలగిరి పుణ్యక్షేత్రం. ఆ పుణ్యక్షేత్రం నుంచి మరి తొలి గురువు మరి ఇదిగో మన బేదంపొడి రాజుపారు గారి పెట్టిన సహోదరి సహోదరుల మరి తల్లి ఒడిలో పెరిగి మరి చక్కని గురుగా అభిషేకం పొంది అన్ని రకాలుగా మరి పీఠాధిపతులు ఆయనకి ఏ విచారణ ఇచ్చినా అక్కడ ఆయన మరి దానిని 3 పువ్వులు 6 కాయలుగా పండించి ప్రజలందరి యొక్క ఆదరాభిమానాలు పొంది సంతోషముగా వచ్చారు. అందుకే ఆయన అంచెలంచెలుగా ఎదుగుతున్నారు పీఠాధిపతులు. మరి ఆయన యొక్క మరి సమర్థతను ఎరిగి ఆయన్ని మరి ఆయన ఇంకా గొప్ప భవిష్యత్తుని ఇస్తూ ఉన్నారు. ఇంకెక్కువ స్థాయిలో సేవ చేయడానికి వారు కూడా చక్కని అవకాశాలు ఇస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, మరి ఆయన అభిషేకం పొందిందే మన మేతరసన ఒక జూబిలీ. అది ఏం జూబిలీ అండి? మన మేతరసన సిల్వర్ జూబిలీ. మన ఏలూరుపేట ఏర్పడి 25 ఏళ్ళు అప్పటికి. జాన్ తండ్రి గారు అప్పట్లో మరి 25 ఏళ్ళు కనుక 25 మంది గురువుల్ని మరి ఒకేసారి అభిషేకం చేయాలని వాళ్ళు తలపెట్టారు. అప్పుడు మరి మన దగ్గర మరి 5 గురువులు ఉన్నారు. తర్వాత మరి ఎంఎఫ్లో మరి 17 మంది ఉన్నారు. హెరాల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ వాళ్ళకి 7 ఉన్నారు. మొత్తం 25కి మరి ఇంకా 2 ఎక్స్ట్రా వచ్చి 27 అయ్యారు. మొత్తం 27 మందిని మరి నడిపల్లిలో మరి ఎంఎఫ్ సెమినరీలో అభిషేకం చేశారు. అది మన మేతరసన సిల్వర్ జూబిలీ కూడా కనుక మరి ఆంధ్ర ప్రాంత ఆ రోజుల్లో మరి సంయుక్త ఆంధ్ర, తెలంగాణ లేదు, రాష్ట్రంగా లేదు కనుక మరి పీఠాధిపతులందరూ విచ్చేసి ఆ యొక్క మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిగో మన రాజుపారు గారు కానీ ఇమ్మానుయేల్ పారు గారు కానీ వీళ్ళందరినీ కూడా అభిషేకించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మళ్ళీ ఈ రాజుపారు గారు
ఇమ్మానుయేల్ పార్ గారు వీళ్ళ యొక్క మరి ఈ వీళ్ళ సిల్వర్ జూబిలీ తొందరలో వస్తుంది. ఈవేళ సెలవు మరి ఇదే టైంలో ఈవేళ సిల్వర్ జూబిలీ కల్లా మన మేతర సంత ఇంకో పెద్ద జూబిలీ వచ్చి పడుతుంది. అదే జూబిలీ అంటారు గోల్డెన్ జూబిలీ. ఎందుకంటే మరి 25 ఏళ్ళు కదా, పర్ఫెక్ట్గా 25 ఏళ్ళు అనమాట. మరి మేతర సిల్వర్ జూబిలీకి వీళ్ళ గురువులయ్యారు. 25 ఏళ్ళకి మన డైసిస్ ఏర్పడి మరి 50 సంవత్సరాలు గోల్డెన్ జూబిలీ, మరి బంగారు జూబిలీ అనమాట, స్వర్ణ జూబిలీ. కనుక ఈ విధంగా వారి మేతర సంత ఎంతో అవినాభావ సంబంధాన్ని వీళ్ళు కలిగి మరి ఎంతగానో మేతర సనానికి వీరు సహాయపడుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి పారుగారులో మనం 2 మరి చక్కని గుణాలు చూస్తాం. మరి మొట్టమొదటిగా ఆయన నిబద్ధత కలిగిన గురువు. హిజ్ ఏ మరి హైలీ డిసిప్లిన్డ్ ప్రీస్ట్, చాలా క్రమశిక్షణ గల గురువు ఆయన. మరి ఆ రోజులు మరి టైం మిషన్లో 40 ఏళ్ళు మిమ్మల్ని వెనక్కి తీసుకువెళ్తున్నాం. నిడదవోలు సెమినరీకి టైం మిషన్లో 40 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఒకసారి నిడదవోలు మా సెమినరీకి స్వర్గీయ జాన్ ములగడ తండ్రి గారు, స్వర్గీయ మారంపూడి జోజి బిషప్ గారు ఇద్దరు వచ్చారు. మరొక సెమినరీ అకాడమిక్ ఇయర్ మరి ఓపెనింగ్కి మరి జూన్ నెలలో గురువు మరి ట్రైనింగ్ మరి స్టార్ట్ అయింది. మరి మా అందరినీ మరి ఉత్తేజపరచడానికి 2 బిషప్ గారు వచ్చారు. మరి ఇద్దరు మరి ఒక్కొక్క మాట సందేశం ఇచ్చి వెళ్ళారు. జాన్ తండ్రి గారు ఏమన్నారు, మరి మీరు మీకు మరి మంచి గురువులుగా మీరు తయారవ్వాలి. మీకు ఇంటి సేవ ఒంటి సేవ ఉండాలా ఉండకూడదా? అమ్ము మా ఇంటి వాళ్ళ కోసం గురువులై మేము. మరి ఇంటి సేవ ఒంటి సేవ. ఇంటి సేవ అంటే ఇంటి వాళ్ళకే సహాయం చేయాలని. ఒంటి సేవ అంటే ఇటొక అద్దం పెట్టుకొని ఇటొక అద్దం పెట్టుకొని మరి ఆ బట్టలో మరి జలసాగా తిరిగట అయ్యి అనమాట అండి ఒంటి సేవ. మరి ఒళ్ళు చూసి మురిసిపోతున్నారంటారు కొందరు. అలాంటి మురుపులు ఉండకూడదు అంటున్నారు ఆయన. కనుక మరి ఇంటి సేవ మరి గుర్తు కొందరికి, ఇంటి సేవ ఒంటి సేవ ఉండకూడదని. మరి అది అక్షరాల పాటించే మంచి చక్కని గురువు మన రాజు పార్ గారు. మరి జోజి బిషప్ గారు ఏం చెప్పారు, ఆయన కూడా మాట చెప్పారు. మరి గాడ్ వాంట్స్ పర్ఫెక్ట్ ప్రీస్. ఇఫ్ దేర్ ఆర్ నో సచ్ ప్రీస్, గాడ్ కెన్ రైజ్ ప్రీస్ ఫ్రమ్ ద స్టోన్స్ అన్నాడు ఆయన. మరి మంచి గురువులుగా మరి క్రమశిక్షణ గురువులుగా మరి దొరకనట్లయితే, తిరిసభకు దొరకపోతే ఏమన్నారు ఆయన, దేవుడు రాళ్ల నుంచి కూడా ప్రవక్తల్ని గురువుల్ని లేవనెత్తుతాడన్నారు ఆయన. చూశారు మరి. కనుక మనం మరి హైలీ డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ గల గురువులు మనకి కావాలి. అంతటి మరి క్రమశిక్షణ గల గురువులు ఉన్నప్పుడే, అంత విశ్వాసం నిబద్ధత ఉన్నప్పుడే మనం తిరిసభ కూడా ఎంతో క్రమశిక్షణ కలిగిన తిరిసభగా ఉంటుంది. అందుకని రష్యాలో కమ్యూనిస్టులు అన్నారంట, మరి క్యాథలిక్ ప్రీస్, మరి కథోలిక్ గురువుల ఉన్నటువంటి వాళ్ళకున్నటువంటి గొప్ప క్రమశిక్షణ, మరి అంతటి క్రమశిక్షణ గల గురువులు, క్యాథలిక్ గురువు లాంటి ఒక కమ్యూనిస్టులు నాకు 100 మంది ఉంటే చాలు, ప్రపంచాన్ని మార్చేస్తున్నారు అంట ఆయన. మరి లెనిన్ గారు కావచ్చు. కనుక ఈ విధంగా మన రాజు పార్ గారిలో చక్కని క్రమశిక్షణ, నిబద్ధత ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి గాయకులైన మరి పాటలు అప్పటికప్పుడు పాటలు రాయగలరు, పాడగలరు. మరి కుటుంబం అంతా మరొక మాదిరి మనం కూడా చెప్పాము, ఒక మాదిరి కుటుంబం వారి కుటుంబం. మరి వాళ్ళ నాన్నగారు బాలసం గారు కూడా మరి గురువులకి మరి విచారణలకి ఎంతో సేవ చేశారు ఆయన. మరి ఆయన చిన్నప్పటి నుంచి సేవలో ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. అలాగే మరి రాజుపార్ గారు కానీ మరి వాళ్ళ అన్నదమ్ములు మరి కజలులు కానీ పాటలు పాడటం, రాయటం, మ్యూజిక్ వేయటం, మరి కుటుంబం అక్కడే ఉన్నారు. మరి కుటుంబం అంతా కూడా దేవుని సేవకి అంకితమైనటువంటి ఒక మాదిరి మోడల్ ఫ్యామిలీ వారు బేదంపొడి రాజుగారి ఫ్యామిలీ. కనుక మనం అటువంటి కుటుంబాన్ని చూసి ఎంతో గర్వపడుతుంది. పౌలు పార్ గారు అన్నట్లుగా మనం కూడా మరి యొక్క రాజు పార్గను చూసి కాదు, మరి ఆయన కుటుంబాన్ని చూసి కూడా మనము గర్వపడాలి. మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఎంతో ఉంది ప్రెసిడెంట్ సహోదరి సహోదరులారు. ఇంకా రెండవదిగా మరి రాజు పార్ గారు మరి చాలా మరి సేవ చేసేటువంటి గొప్ప గురువు. అక్కడ కందాలపాలెం కానీ వేగువాడ కూడా చాలా మరి ముదురు విచారణ, ఒట్లూరు కానీ పెదపాడు జాలిపొడి, మరి ఆ రోజుల్లో మరి ఒట్లూరు పెదపాడు దెందులూరు మరి అక్కడికి వెళ్తామంటే నిన్ను వెళ్ళినట్టు పీలేవాళ్ళు సాంగలూరులో.
నినివే మరి పట్టణానికి వెళ్తానికి ఎలా తప్పించుకున్నాడో యోనా ప్రవక్త అలాగ అమ్మో నాయన అనేవాళ్ళు అనమాట. కానీ మరి అటువంటి వేగివాడు కూడా వెళ్ళి మరి వాళ్ళందరినీ మార్చి ఇప్పుడు కూడా వాళ్ళు ఫారో దగ్గరికి వస్తూనే ఉంటారు. ఎటువంటి సహాయం కోసమైనా సలహాల కోసమైనా రాజపాల దగ్గరికి వస్తూ ఉంటారు. అంత ఇదిగా ఫాదర్ గారు చాలా చక్కని సేవ చేసి వారందరి యొక్క మన్నన పొందారు. మరి మనం మొదటి పట్ల ఉంటున్నాం, మరి సువార్తలు కూడా ప్రభు మరి చూస్తున్నాం. యేసు ప్రభువారు గాయపడినటువంటి గొర్రెలకి కట్టి వాటిని ప్రోగు చేసి నడవలేనటువంటి వాటిని తన భుజాన మరి మోసుకొని వెళుతున్నారని మనం చక్కని మాట వింటూ ఉన్నాం. అలాగే మన రాజపాల్ గారు కూడా మరి సేవా విషయంలో కానీ పరిచర్య విషయంలో కానీ మరి ఎవరికి ఆయన తీసిపోరు. మరి చాలా చక్కని మరి సేవ చేసేటటువంటి మంచి గురువు మన రాజపాల్ గారు. మరి మేము సెమినర్లో ఉన్నప్పుడు ఫర్ కేఎఫ్ చిన్నప్ప గారు ఒక మాట చెప్తుండేవాడు. మరి ఆయన సుమారు 50 ఏళ్ల క్రితం కర్నూలు ప్రాంతంలో నేను గ్రామాలకి పూజలకు వెళ్ళేవాడిని. అప్పుడు ఒక మోటార్ సైకిల్ డుబ్ అని వస్తుందంటే ఎవళ్ళ మోటార్ సైకిల్ అది? సాములూరిదే. ఆ రోజుల్లో వేరే ఎక్స్ట్రా మోటార్ సైకిల్ ఏం కనపడే కాదు. కనుక మరి నా పేరు ఆ ప్రజలకు తెలవక నాకు పేరు పెట్టారు. ఏం పేరు పారన్న? గొర్రెపిల్ల సాములూరు అని పెట్టారు. డుబ్ అని మరి మోటార్ సైకిల్ వినగానే గొర్రెపిల్ల సాములూరు వస్తున్నారు పూజకి అనుకుంటూ ఉండేవాళ్ళట. అలాగే మన రాజపాల్ గారు కూడా గొర్రెపిల్ల సాములు వారే. మరి గాయపడిన గొర్రెలకి కట్టడం, నడలేని గొర్రెల్ని మరి ఆయన నడిపించడం, సహాయం చేయడం. మరి మేత్రస్ అని గురువులు కానీ మరి కాన్వెంట్లు కానీ మరి ఉపదేశాలు కానీ అనేక మందికి మరి తండ్రి గారి యొక్క మరి జయరూపల్లి మరి తండ్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్నెన్నో సహాయాలు చేస్తూ ఆయన మరి చక్కని మంచి పేరు పొందినారు పార్ గారు. ఒకసారి మరి సాములూరు మీద కోపంతోనూ మరి యొక్క ఉపదేశాలు దెబ్బలాడుకోనో పెద్దలు దెబ్బలాడుకోనో గ్రామాల నుంచి అక్కడక్కడ గ్రూపులు వస్తూ ఉంటారు. బిషప్ గారు ముందు తెలుసుకోవాలనో మరి ఆయన సలహాలు మా తగు ఆయన తీర్చాలనో వస్తూ ఉంటారు వాడు దెబ్బలాడుకుంటా. మరి ఒక్కోసారి ఒక పార్ గారు పోలీసులు పిలవండి అంటారు. అప్పుడు రాజపాల్ గారు ఏమంటారు? పోలీసులు ఎవరొద్దు, నేనున్నా కానీ చాలంటారు. పోలీసులు ఎవరక్కర్లే, నేనున్నానుగా చాలంటారు ఆయన. మరి ఆయన చూడగానే కొంత జడిసిపోతారు. ఏంటి రండి, ఏంటి మాట్లాడండి, రండి మాట్లాడండి, ఏంటి మీ గొడవ చెప్పండి అంటారు ఆయన. మరి ఆయన ఆ మాట వినగానే కొంత సొక్కిపోతారు, వాళ్ళు డల్ అయిపోతూ ఉంటారు. కానీ అంత ధైర్యం మరి ముందే ఆయన రాజుగారిలో ఉన్న గుణాలన్నీ పారుగారులు ఉన్నాయి. ఆయన చక్కని ఒక రాజుగారు ఆయన. దేవుడు అంతటి గొప్ప మరి స్థైర్యాలను ఇచ్చాడు. మరి ఆయన ఒక నిప్పు లాంటి వాడు కూడా. ఆయన నిప్పు లాంటి మరి ప్రొక్రియేటర్ అంటే ఎన్నో మరబండలు వేస్తూ ఉంటారు ఆయనలో. మరి ఏ రోజు నేను ఆయన గురించి చెడుగా ఎక్కడ వినలేదు. మరి ఆయన ఒక నిప్పు లాంటి వాళ్ళు, చాలా నిబద్ధత కలిగిన మనిషి, మరి గురువు ఆయన. మరి సేవగుణం, ఎటువంటి స్వార్థం లేనటువంటి చక్కని గురువు, తన వంతు సహాయం చేసే గురువు. మరి ఆ విధంగా మరి కొన్ని తగులు తీర్చి పంపడమే కాదు, మరి ఆయన మరి ఒక గురువు గారు మరి పారు గారికి అయింది ఏదైనా గొడవ ఏదైనా వస్తే మరి బిషప్ గారు మా అందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరికైనా ఏదైనా పనిష్మెంట్ ఇవ్వవలసిన అవసరం వస్తే రాజపాల్ గారు వెంటనే మరి వద్దని మీరు ఇంకో అవకాశం ఇద్దాం, మరి వాళ్ళు మరి ఈ సమస్య ఎలాగ సెటిల్ చేద్దామని మరి తండ్రి గారు కూడా మంచి సలహాలు ఇచ్చి మరి చాలామంది మరి గురువులు కూడా మరి ఆయన సహాయం చేసినటువంటి విషయాలు నేను కల్లారా బిషప్ హౌస్లో చూశాను నేను. మరి లేదా ఒక పారు మరి తండ్రి గారు గట్టిగా ఉంటే ఏదో పనిష్మెంట్ వచ్చేద్దాం పారు గారు, అలాంటి కూడా తప్పించి పారు గారు మరి కొంతమంది గురువులకు చాలా పెద్ద మనసుతో మరి సహాయం చేస్తూ మరి మనం ఉన్నది 10 మందికి ఉపయోగపడటానికే, 10 మందికి మనం సహాయపడటానికే కదా అని నాతో కూడా చాలాసార్లు అంటూ ఉంటారు రాజపాల్ గారు. కనుక మరి దేవుడు వారికి ఇచ్చిన గొప్ప విశ్వాసంతో మరి గొప్ప మరి సేవ పటిమతో మరి ఆయన ఇంకా ముందుకు వెళ్ళాలని మరి ఆయనకు జన్మించిన తల్లిదండ్రులు, ముఖ్యంగా బాలసం గారు మరి ఆయన వృద్ధాప్యంలో కొంత అస్వస్థగా ఉంటున్నారు. దేవుడు వారిని దీవించి స్వస్థపరచాలని వారి అమ్మగారు మేరీ గారిని కూడా దీవించి వారి అన్నదమ్ముల అక్క చెల్లెలు అందరూ కూడా దీవించి మరి భవిష్యత్తులో మన యొక్క ఇంకా గొప్ప మరి స్థాయికి ఆయన ఎదగాలని మరి నెక్స్ట్ సెలక్షన్లు కూడా మరి దేవుడు వారికి మంచి మరి యొక్క హోదాను కూడా ఇచ్చి ఇంకెక్కువ స్థాయిలో పరిచర్య చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చి ఆయనకి ఆరోగ్యాలు ప్రసాదించి తన యొక్క పరిచర్యలు ఇంకా బలంగా వాడుకోవాలని వారి కోసం, వారి మంచి ఆరోగ్యం కోసం, వారి ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ఆమేన్.
దేవా బలి పూజ హృది కానుగా అర్పింతుము తండ్రి నీవుతుము తండ్రి నీవొసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుగా పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుగా స్వీకరించు దేవా బలి పూజ హృది కానుగా అర్పింతుము తండ్రి నీవొసగిన జీవితం తల్లి గర్భాన అడగముందే సేవకై మరచినావే దీనుడై ఉన్న నన్ను ఎంచి పేరుతో పిలచినావే ఏమివ్వగలనయ్యా నాదంత నీదేనుగా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, రోజులను ఋతువులను శక్తితో దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహం వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సులను అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయత చూపునట్లును కాపరి తన మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ముందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా
అతడు ప్రథమ ఆగమమున దీన నర రూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరల తెరిచెను. పునరాగమునాతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీవు వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమను ఆశతో మేమిప్పుడు మెలకువతోను ఉత్సాహముతోను నిరీక్షించుచున్నాము. కావున దూతలతోను అతి దూతలతోను భద్రాసనలతోను అధిపతులతోను పరలోక ధలములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, ప్రకటించెదము, ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమ్మకమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు ఫాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకమంచుకొనుడు. మాలియో పోపు గారిని, మా జైరవ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణం చేయుడు. తాను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకముని వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునము. మా అందరికీ దయ చూపము. దేవుని కన్యతలిగ మరియమ్మతోడం, ఇప్పుడు జోజప్ప గారితోడం, ఇప్పుడు అపోస్తలతోడం, సకల పునీతులతోడం మేము మోక్ష భాగ్యమునకు పాత్రలు మగుటు చేయము. మేము నచులు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందదమగాక. బయలిన వారిని క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ
కలుగునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడి మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహం వలన అన్ని కలతల నుండి, పాపముల నుండి మమ్ము విమోచించి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరం సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. నీ కనికరమును బట్టి నా ఆత్మ శరీరములకు భద్రతగాను ఔషధంగా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరింప ఈ లోకమును అవతరించిన నిజ దైవం. ప్రభు విందుకు పిలువబడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ద్వారము తెరచితి నీకై, నాలోకి వెంచేయుమ ప్రేమ రూపుడా. నా హృదయ ద్వారము తెరచితి నీకై, నాలోకి వెంచేయుమ ప్రేమ రూపుడా. ఆత్మీయ భోజ్యమై రావా, అంతరంగమందు వసింపవా. ఆత్మీయ భోజ్యమై రావా, నా అంతరంగమందు వసింపవా.
గురువులు, కన్యాస్త్రీలు, మరి విశ్వాసులారా, మున్ముందుగా ఆ త్రిత్వైక దేవునికి మరి తల్లి మరియకు నా నిండైనటువంటి సుమాంజలను తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే యాజకత్వం అనేటటువంటి మహాభాగ్యాన్ని నాకు దయచేసి 23 వసంతాలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, కష్టాలు ఎదురైనా నన్ను చెయ్యి విడువక తన అభిషేక వరముతో నడిపించి మరి ఈ రోజున 24వ వసంతంలో అడుగు పెట్టడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అందుకని నాతో కలిసి ఆ త్రిత్వైక దేవునికి, తల్లి మరియకు అందరం కళతాల హారతులతో గట్టిగా చప్పట్లు కొందాం. భాగ్యమైతే దాన్ని నిలబెట్టుకోవటం మరొక ఎత్తు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో నాకు విద్యా బోధలు, వేదాంత బోధలు నూరు పోసి నడిపించిన ప్రతి గురువును, ప్రతి ఒక్కరిని, అటు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడినటువంటి అందరినీ కూడా నేను స్మరణ చేసుకుని వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. మరి స్వర్గశ్రీ మహాఘనత వహించినటువంటి ములగాడ మునివర్యుల స్మరణను ఈ రోజున నేను చేసుకోవాలి. ఎందుకంటే తన పవిత్ర హస్తాలతో అభిషేకిస్తూ నిర్మలగిరి నుంచి మొట్టమొదటి గురువును కాబట్టి నా చేతుల్లో చేయి వేసి ఆయన చెప్పినటువంటి మాట, నిన్ను గురువుగా అభిషేకించే వరకు నేను నిద్రపోను. అలాగే చేశారు. గురువుగా అభిషేక్తుడైన తర్వాత నా జీవిత ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలు, ఎన్నో కడగండ్లు, ఎన్నో అపనిందలు, ఎన్నో అవమానాలు. ఆ సమయంలో కూడా నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఆయన పలికిన మాట, యాజకునిగా నీ అంతస్తును ఎవరూ చేరుకోలేనిది కాబట్టి నువ్వు గురువుగా ఉండటమే నాకు చూడటం ఇష్టం అన్నప్పుడు ఆయన చేతిలో చేయి వేసి మనసులో నేను అనుకున్న మాట, చనిపోతే గురువుగానే చనిపోవాలని ఆ మాట ఇచ్చాను. ఆ మాటకు కట్టుబడి మరి నిలబడటానికి దేవుడు నాకు శక్తినిచ్చి నడిపించాడు. మరి ఆయన మరణాంతరం మా పూజ్య పీఠాధిపతులు, మహాఘనత వహించినటువంటి డాక్టర్ జయరావు పులిమెర్ర పీఠాధిపతులు ఈ మేత్రాసనంలో ఆయన అభిషేక వరాన్ని పొందుకున్న తెల్లారే మేము వరదల్లో ఉన్నాం. నేను కందాలపాలెంలో ఉన్నా. మొట్టమొదటి విజిట్ నా దగ్గరికి, నేను ఎక్కడో రెంటెడ్ హౌస్లో ఉంటే ఒక పీఠాధిపతిగా ఆయన రావటమే కాదు, ఆయన వెనకాల ఉన్న గురువులు వెళ్ళిపోదాం మీరు పీఠాధిపతులు ఇలా ఉండకూడదన్నా లేదు అని పక్కకు నెట్టి రోజంతా నాతో గడిపి నా బెడ్ మీద ఆ రెంటెడ్ హౌస్లో పడుకుని మరి రాత్రి భోజనం చేసి గురువుల కష్టాలని చూసి తిరిగి మరి వెనక్కి రావటం జరిగింది. బహుశా అప్పుడు నన్ను తన మదిలో నిలుపుకున్నాడేమో. దాదాపు 10 సంవత్సరాలు నన్ను పరీక్షించారు. ఆ ఇల్లు కట్టిన 3 మాసాలకే ట్రాన్స్ఫర్స్. తండ్రి గారు ఇప్పుడే కదా ఇల్లు కట్టాను, 1 సంవత్సరం ఉంచుతాను. 1 సంవత్సరం ఏంటి, 2 సంవత్సరాలు. మొదట ట్రాన్స్ఫర్ నాదే. తీసుకుని వేగువాడకు తీసుకొచ్చి అక్కడ నన్ను వేగువాడ విచారణకర్తలుగా నియమించారు. తండ్రి గారు అనుకున్నారంట మొట్టమొదటికి ఈడే నాతో కోపంగా ఉంటాడు, ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేశాను. కానీ 5 సంవత్సరాలు నా సేవను చూశారు. 10 సంవత్సరాలు నన్ను లోతుల చదివారు. మరి ఆ మహానుభావుడు నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఏదంటే మరి ఎవరూ ఊహించినటువంటి రీతిగా ఆయన అంటూ ఉంటారు, నీ యొక్క అపాయింట్మెంట్ ఉభయ రాష్ట్రాలకి ఒక క్వశ్చన్ మార్క్ అనేవారు. మరి నన్ను ఈ మేత్రాసన ప్రొక్రేటర్గా నియమించి నాలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని నమ్మి నన్ను వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న మా పూజ్య పీఠాధిపతులకు నేను నా జీవిత ఆద్యాంతం రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియచేస్తూ ఉన్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా,
ఇబ్బందులు వచ్చిన, నేను కష్టములో ఉండి కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నానని గ్రహిస్తే పిలిచి జోకులేసి మాట్లాడి భుజం మీద చేసి పిచ్చోడా నేనున్నానుగా నీకెందుకు నడు అని ప్రోత్సహించేటటువంటి వ్యక్తి. కాబట్టి మా పూజ్య పీఠాధిపతుల యొక్క సహాయ సహకారాలు లేకుండా ఇవేమీ కూడా చేయలేము. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఆయన ఎక్కడున్నా ఆయన మనసు ఆయన ప్రియమైన వారి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. స్టీవెన్ ఫాదర్కి జాగ్రత్తగా నడిపించు కార్యక్రమాలని ఆయన చెబుతూనే ఉంటారు ఆయన ఎక్కడున్నా. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిని ఈ రోజున స్మరణ చేసుకుని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ప్రత్యేక అందరం కూడా మరి మన పీఠాధిపతులకు చప్పట్లు కొడదాం. మరి సమయం తక్కువగా ఉన్నది. ఇక్కడ విచ్చేసినటువంటి గురువులందరూ కూడా నాకు నా హృదయానికి చాలా దగ్గరైనటువంటి వారు. నా గురుత్వ జీవితంలో నా ఎదుగుదలను చూసి సంతోషించి ప్రోత్సహించినటువంటి వారే. అందులో మొట్టమొదటి వారు మరి రెవరెండ్ ఫాదర్ మోజెస్, మరి డెంటల్ కాలేజ్ కరస్పాండెంట్ సెక్రటరీ ఫాదర్ గారు గురువు అయినప్పటి నుంచి కూడా మరి నా చేయి పెట్టుకుని నా వెన్నంటి ఉండి నన్ను ప్రోత్సహించినటువంటి వారే. మరి రెండో వ్యక్తి మన కెథీడ్రల్ రెక్టర్ అండ్ విచారణకర్తలు ఫాదర్ ఇంజిమాల్ మైకిల్ ఫాదర్ గారు. వారికి నాకున్న అనుబంధం ఈనాటిది కాదు, నాకు సెమినరీ ప్రొఫెసర్గా పాఠాలు చెప్పాడు. మరి నా యొక్క పాటలు పాడే ఈ టాలెంట్ని ప్రోత్సహించాడు. ఆ నిడదవోల్లో ఆయన వచ్చిన తర్వాతే మేము క్యారల్స్ అనే పేరుతో ఊరంతా తిరిగేసాం, కూటాలు పెట్టాం. ఆయన నిర్వర్తించే ప్రతి కార్యక్రమానికి నేను మైక్ పట్టుకుని పాటలు పాడేవాడిని. కాబట్టి ఈ రోజున బిషప్ గారి టీములో మేముండి ఈనాడు ఈ యొక్క మేత్రాసన అడ్మినిస్ట్రేషన్లో ప్రధాన భాగాన్ని పోషిస్తున్నటువంటి మైకిల్ ఫాదర్ గారు ఎంతో ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళినా, అన్న ఈ క్యాంపస్లో మీరే పెద్దోళ్ళు ఒకసారి చూసుకుంటా ఉండంటే, యూ డోంట్ వరీ తమ్ముడు, నీకు రాగా ఒక రోజు వస్తుంది ఛాన్స్, బయటికి వెళ్ళి నేనున్నానులే అని ఆయన ఒక భరోసా ఇస్తూ బిషప్ గారు లేనప్పుడు ఒక ఇంటికి పెద్ద దిక్కులా మరి ఉంటూ నడిపిస్తున్నటువంటి, నా గురించి ఇంత చక్కటి మాటలు ప్రసంగాన్ని చెప్పినటువంటి మైకిల్ ఫాదర్ గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి అదే రీతిగా ఇక్కడ పౌల్ ఫాదర్ గారు, మరి వారి బంధం, మా నాన్నగారు నిడదవోల్లో మరి జాన్ ఫ్రెండ్స్ దగ్గర డ్రైవర్గా ఉన్నప్పుడు వారందరూ కూడా బోర్డింగ్ విద్యార్థులు, మేము చిన్న పిల్లలు. కాబట్టి మా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం అంతా ఇంత కాదు. మరి ఎప్పుడూ కూడా ప్రోత్సహిస్తూనే ఉంటారు, ఎప్పుడూ కూడా నన్ను వెన్ను తట్టుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా కష్టాలు ఎప్పుడు వచ్చినా నేనున్నా, నువ్వు సమర్థవంతుడు, నీ ఆలోచన ఒక విభిన్నంగా ఉంటుంది, ధైర్యంగా ముందుకు సాగు, నీ తల్లి మరియా నీకు ఎల్లప్పుడూ చేదోడు వాదగుడుగా ఉంటుందని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే పూజ్య గురువులు పౌల్ ఫాదర్ గారికి నా అభినందనలు. మరి ఇక్కడ అమన్ రాజ్ ఫాదర్ గారు, వారి బంధం నా బంధం సెమినరీ నుంచి హార్మోనీ టు సింగింగ్. మరి ఆయన మంచి కీబోర్డ్ ప్లేయర్. సెమినరీలో నా జీవితాంతం నేను కోయర్ మాస్టర్నే 10 సంవత్సరాలు. ఆయన సంగీత విభారికి అధ్యక్షుడు. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా ఆయన కీబోర్డ్ ప్లే చేసేది ఆయన అది నాణ్యత మీదే పెట్టేవాడు. మరి ఎంతటి అనుబంధం, ఎంతో చక్కగా మరి ఒక అన్నలాగా ప్రోత్సహించి మరి నన్ను నడిపిస్తూ ఈ రోజున మన మధ్యకు వచ్చినటువంటి అమన్ రాజ్ ఫాదర్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ప్రతిరోజు ఈ మోనస్ట్రీకి నాతో పాటు వచ్చి ఈ ఆధ్యాత్మిక సేవలు అందిస్తున్న మా పూజ్య పీఠాధిపతి మై కన్ఫెసర్ రెవరెండ్ ఫాదర్ పివి పీటర్ ఫాదర్ గారు ఎప్పుడూ కూడా తక్కువ మాట్లాడతారు. తమ్ముడు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తూ బాగుంటుందని. మరి నాకే కదా కన్ఫెసర్, అమ్మగారులు అందరికీ ఆయనే కన్ఫెసర్. మరి వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇంకా తమ్ముడు రెవరెండ్ ఫాదర్ స్టీవెన్ థామస్, మరి బిషప్ గారికి నాకు ఎప్పుడూ కూడా సంధానకర్తగా ఉంటూ ఏ కార్యక్రమం వచ్చినా సమర్థవంతమైనటువంటి కార్యనిర్వాహకుడు, హైలీ టాలెంటెడ్ ఫెలో. మరి అందుకనే బిషప్ గారు ఆచితూచి ఆయన సెక్రటరీగా ఎన్నుకుంటారు. సాధారణంగా సెక్రటరీకి 3 సంవత్సరాలే, కానీ మాతో 5 సంవత్సరాలు తన పదవిని కొనసాగించారంటే అది సమర్థత,
పీఠాధిపతుల యొక్క మంచితనం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కర్త క్రియ కర్మై ప్రత్యక్షంగా పరోక్షంగా తానే ముందుంటూ అందరినీ సమీకరిస్తూ ఇంత గొప్పగా వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసినందుకు తమ్ముడు స్టీవెన్ ఫాదర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదే రీతిగా మా మధ్యకి విచ్చేసిన ఇంకొక చిన్న స్టీవెన్ హైదరాబాదులో పనిచేస్తూ ఉన్నాడు, బిషప్ గారు సెక్రటరీగా. మరి 3 సంవత్సరాలు అయిన తర్వాత హైదరాబాద్ సేవలు అందించడానికి వెళ్ళాడు మన మేత్రాస్తం తరపున. మరి నిన్నటి రోజున ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నందుకు ఫాదర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే రీతిగా సోఫీ ఫాదర్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి ఇక్కడికి విచ్చేసి మరి మోనస్ట్రీ అమ్మగారులు ఎప్పుడూ నా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ మేత్రాసనాన్ని నడిపించాలంటే ఐ ఆల్వేస్ సే దిస్ ఈజ్ ఏ పవర్ హౌస్ ఫర్ ప్రేయర్. ప్రార్థనా శక్తి లేని మనం అడుగు ముందుకు వేయలేం. నేను పీఠాధిపతులతో కలిసి మేత్రాసనాన్ని ఇలా నడిపించగలుగుతున్నామంటే వారి ఎడతెగక చేసేటటువంటి ప్రార్థన, వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్స్ ఫర్ యువర్ కాన్స్టెంట్ ప్రేయర్స్ అండ్ కంటిన్యూయల్ ప్రేయర్స్. కంటిన్యూ టు ప్రే. అదే రీతిగా నేను ఎప్పుడూ చెప్తాను, ఈ చిన్ని ఏది చెప్పినా మళ్ళీ మైకిల్ స్వామి అనుమతి లేకుండా చెప్పకూడదు. ఆయనే ప్యారిస్ ప్రీస్ట్, ఆయనే అధిపతి. మరి ఇక్కడ నేను ఒక చాప్లిన్. మరి ఆయన సహకారం అటువంటిది. నేనేది చేసిన తమ్ముడు తప్పు చేయడు, అంత మంచి చేస్తాడని వెన్ను తట్టుతూ ప్రోత్సహిస్తాడు. మరి ఇక్కడికి విచ్చేసిన ఇంత ఉదయాన్నే లేచి విచ్చేసినటువంటి మా కన్యస్త్రీలందరికీ, మార్నింగ్ స్టార్ కన్యస్త్రీలకు, కుటుంబంలో భాగం డొమినికన్ సిస్టర్స్కి, విమల్ హృదయ సిస్టర్కి, సెయింట్ యాన్స్ సిస్టర్స్కి, మరి విచ్చేసిన అలోషియస్ అమ్మగారులకి, గులేనియన్ అమ్మగారులకి, మరి అదే రీతిగా పాస్కాలి మన హౌస్ నుంచి విచ్చేసినటువంటి అమ్మగారులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి అక్కడి నుంచి వచ్చిన బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా వెన్నుముక్కలా ఉండి నిలబడి ముందుకు నడిపించేటటువంటి వారు మరి మాథ్యూ, అదే రీతిగా మా అలెక్స్ మాస్టర్ గారు, అదే రీతిగా బెనర్జీ అన్నగారు, మరి ఇంక అందరూ ఇక్కడ పేరు పేరునే నేను ధన్యవాదాలు చేస్తున్న. ప్రతి ఆదివారం సంగీతాన్ని ఇక్కడ చేస్తున్నటువంటి మేరీ బాబు గారు, మరి ప్రతి ఒక్కరికి నాకు పేరు మనసులో కొత్తలేదు, దాస్ గారు కాదు, మా చిన్నప్ప వీళ్ళందరూ అడక్కముందే స్వామి ఏమైనా పనులు ఉన్నాయా మేమున్నా ముందుండి చేస్తా కానీ మరి చేస్తున్నటువంటివి అందరికీ విచ్చేసిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కంటిన్యూ టు ప్రే ఫర్ డైసిస్, కంటిన్యూ టు ప్రే ఫర్ బిషప్, కంటిన్యూ టు ప్రే ఫర్ ఎవ్రీబడి, ఎస్పెషలీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. మరి నా ప్రోగ్రాం ఏదున్నా మిస్ కాకుండా వస్తున్న మా భాస్కర్ అన్నకి, మరి అదే రీతిగా చెప్పవసరం లేదు తమ్ముడు డొమినిక్, పండు, మరి కళ్యాణ్, మరి మా జోసఫ్, మా డ్రైవర్ జోసఫ్కి, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్, బిషప్స్ వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ రాజు, ఈరోజు చాలామంది గురువులందరూ కూడా శుభాకాంక్షలు చెప్తానన్నారు. ఫాదర్ గారు ఎక్కువసేపు వాళ్ళందరి కోసం చెప్పడం వల్ల వాళ్ళే మానేద్దాం అంటున్నారు. సో వాళ్ళందరి తరపు నుంచి స్టీవెన్ ఫాదర్ చెప్తారు. ఫాదర్, you are very special to all of us in the Bishop's house and especially in the monastery. వియానీ గారు చెప్పినటువంటి మాటను ఈరోజు నేను మరలా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కనుక దేవుడు ఓ గురువును పంపిస్తూ ఉన్నాడంటే కనుక దేవుడు తర్వాత గురువు అనేటటువంటి వాడు తనంతటికి తానే కాకుండా ప్రజలకి ఉపయోగపడేటటువంటి విధంగా ఉండేటటువంటి తత్వాన్ని మీరు కలిగి ఉండటం అనేది మేమెంతో సంతోషిస్తూ ఉన్నాను. వి విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ వన్స్ అగైన్ and we pray for you on this day, and it was a long journey, 24 years. Thank you once again. We congratulate and I request all of you to give a big round of applause. పూజ్య గురువులు, ముఖ్యంగా మన మేత్రాసన ఛాన్సలర్, సోషల్ సర్వీస్ సెంటర్ డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఇమ్మాన్యుయల్ ఫాదర్ గారి కోసం వారిని పూజకు ఆహ్వానించాం. ఒక అర్జెంట్ పని మీద వారు బయటికి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి మన మధ్యన లేకపోయారు. మరి వారి కోసం అదే రీతిగా రెవరెండ్ ఫాదర్ బిలాన్ నర్సాపురం విచారణలో పనిచేస్తూ ఉన్నారు. రెవరెండ్ ఫాదర్ పర్సే డేవిడ్ గొల్లవాంతెప్ప విచారణలో పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు మరి 17 మంది
ఎంఎఫ్ గురువులు, ఈరోజు ఎంఎఫ్ ప్రొవిన్షియల్ అయినటువంటి రెవరెండ్ ఫాదర్ రాజు గారి యొక్క ఇది కూడా మరి ఎంతమంది 27 మంది గురువుల్లో 2 గురువులు మరణించారు. ఎంఎఫ్ గురువులు 2, మరి ఒకరు కెనడాలో సేవ చేస్తూ యాక్సిడెంట్లో మరణించారు, ఫాదర్ బిజు. మరి ఇంకొకరు ఫాదర్ ఫస్సల అలెగ్జాండర్. వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని, మోక్షప్రాప్తిని దయచేయాలని వేడుకుంటూ, ఇంకా మిగులున్న గురువులు దేవుడు దీవించి ఆశీర్వదించాలని మా అందరి కోసం ప్రార్థన చేయమని మరొకసారి వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండి ప్రారంభమై నీ అందే పరిపూర్ణత నొందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనుట ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయనట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవిద్దాం. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము నిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకము నిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ముల మధ్యన సాక్షిగా నిలుపుమయా, నీ పేరు తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్యన సాక్షిగా నిలుపుమయా. నీ రాజ్య స్థాపనకై, నీ బిడ్డల సేవకై, నీ రాజ్య స్థాపనకై, నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా.
గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం సృష్టికి పూర్వమే జన్మించక మునుపే సృష్టికి పూర్వమే జన్మించక మునుపే ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో క్రీస్తుని స్థానంలో శ్రీ సభ పాలనలో యాచకుడై బోధకుడై సేవలు చేసి తరించుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను దివ్య సంస్కారాలలో రక్షణ ఫలాలను భక్తితోటి శ్రద్ధతోటి నిర్వహించి అందజేయుటకే గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించు రజతోత్సవ వేడుక అపురూపమైన కానుక సువార్త రథ సారథికి కృతజ్ఞత గీతికా కృతజ్ఞత హృదయ గీతికా
సేవ చేయగా ఆనందమే, ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకమునిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకమునిచ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా. నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ రాజ్య స్థాపనకై, నీ బిడ్డల సేవకై పంపుము యేసయ్యా. నీ సాక్షిగా నిలుపుమయా. పంపుము యేసయ్యా, నీ సాక్షిగా నిలుపుమయా. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే.